ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ కిట్టు అభినందనీయులు అని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కాకినాడ పబ్లిక్ స్కూల్ పక్కన గల పంచాయతీ సామాజిక స్థలంలో సంక్రాంతి సంబరాలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించారు. రూరల్ మండల వైసీపీ అధ్యక్షులు జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాలలో కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ప్రముఖ సినీ దర్శకులు కురసాల కళ్యాణ్ కృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ, డిఎల్డీఓ పాటంశెట్టి నారాయణమూర్తి, ఎంపీడీఓ కె స్వప్న, రూరల్ సిఐ వైఆర్కే శ్రీనివాస్, నేమం సర్పంచ్ రామదేవ్ చిన్న, రమణయ్యపేట వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యనారాయణ, వలసపాకల గ్రామ పంచాయతీ కార్యదర్శి బీబీ పాల్గొన్నారు. అతిథులను జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అలాగే పంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలు, ఉపకరణాలు అందించారు. సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, రూరల్ మండల జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే వేదికపై యాదవ సంక్షేమ సంఘం క్యాలెండర్ను ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాబోయే రోజులు ఈ సంవత్సరం ఈ సంక్రాంతి కొత్త కాంతులు తీసుకురావాలని ఇంత ముందే నేను అభిలషించా. ఈ సంక్రాంతి ఈ ఏడాది జరిగే సంక్రాంతి నుంచి ఇంకా మునుముందు మంచి రోజులు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే ఒరవడి కొనసాగే స్థాయికి మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే త్వరలోనే రేపు ఏప్రిల్ నెలలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ పథకాలన్నీ కొనసాగాలంటే, ఈ సంక్షేమం కొనసాగాలంటే, ఈ అభివృద్ధి కొనసాగాలంటే, ఈ పనులన్నీ కూడా పూర్తి కావాలంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సంక్రాంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తప్పకుండా మళ్ళీ ఆశీర్వదించండి. ఇన్ని కుటుంబాలలో వెలుగులు చూడడానికి మళ్ళీ అలా పేదల పెన్నిధిగా ఉన్నవాడు, పేదల పక్షాన్ని నిలబడ్డవాడు అధికారంలోకి రావాలని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాం. స్థానికంగా మన కిట్టు గారు కానీ ఇతర నాయకులు కానీ ఎప్పుడు నన్ను ఒక సోదరుడిగా వెన్నంటి ఉండి ఒక స్ట్రాంగ్ టీంని ఈ కాకినాడ రూరల్లో నిర్మాణం చేసి పూర్తిగా ప్రజల మధ్య నుండి ప్రజలతో పాటు కలిసి ప్రయాణం చేసి ఏ భేషజాలు లేకుండా ఉండే నాయకులు ఇక్కడ ఉండడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు కిట్టు గారు, ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు 10 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశాం. ఇంకొక 4-5 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి ఈ ఒక్క గ్రామంలో. ఇలా చూసుకుంటే ప్రతి గ్రామంలోని కోట్లాది రూపాయల పనులు ఇవాళ జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తాం. ఏంటంటే సుమారు గంగరాజు నగర్ విఘ్నేశ్వర దగ్గర 2 కోట్ల రూపాయలు సుమారు వాటర్ ట్యాంకు, ఇంటింటికి పైపు లైన్ పథకం, అండ్ మన కాకినాడ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఎఫ్సీ కాలనీ అండ్ కాలనీ అందరూ కూడా ఇదో 2 కోట్ల రూపాయలు సుమారు మనకి ఇలా పండగకి కానుక ఇచ్చినట్టే. మేము అందరూ కూడా తప్పట్లు కొట్టాలని ఉద్దేశం కోరుకున్నాం. అలాగే మన వలసపాకల సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు చెప్పాలంటే బర్రెల గ్రౌండ్ కూడా శుభ్రంగా మంచిగా చేసిన వ్యక్తి ఎవరంటే మన కురసాల కన్నబాబు గారు. ఆయన్ని రేపు రాబోయే రోజుల్లో ఆయన మనం గుర్తుంచుకొని మన అభిమానాన్ని సాటాలి. మనమే కాకుండా 10 మందికి చెప్పి ఆయన మన వలసపాకలే కాకుండా రూరల్ మండలంలో కూడా ఎంతో అభివృద్ధి చేసిన దాత ఆయన విద్యావంతుడు. ఆయన ఆలోచనతోనే ఏ ఒక్కరిని చేస్తాడు. ప్రతి ఒక్కరికి కులం మతం లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ పనైనా రాగానే ఆప్యాయంగా పలికించి పనిచేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి కురసాల కన్నబాబు గారు చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా ఆయన ఒక మంచిదాన్ని మన 10 రెట్టింపులు ఇవ్వాలని నేను సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను.